హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రేవతి స్టాక్స్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ న్యూ అప్డేట్స్. ఈరోజు వీడియోలో టేస్టీ గోబీ మంచూరియా స్టార్టర్ రెసిపీ. మనము నార్మల్గా ఫ్యామిలీతో రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆర్డర్ చేసే రెసిపీస్ స్టార్టర్స్ కదా. అలాంటి ఎమ్మీ స్టార్టర్స్ని టేస్టీగా, హెల్తీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా ఒక కప్పు కాలీఫ్లవర్ తీసుకొని ఇలాగ మీడియం సైజులో కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక గిన్నెలో వాటర్ పోసుకొని వాటర్ బాగా హీట్ అయ్యాక ఇందులో మనము కట్ చేసుకున్న కాలీఫ్లవర్ పీసెస్ వేసుకోవాలి. ఒక 3 మినిట్స్ పాటు ఉడికించాలి. అంటే ఒక 70% ఉడికించాక స్ట్రైనర్తో ఇలాగ స్ట్రైన్ చేసుకోవాలి. తర్వాత వెంటనే కొద్దిగా నార్మల్ వాటర్ పోసుకోవాలి. అప్పుడు పీసెస్ అనేది సాఫ్ట్గా అవ్వకుండా ఉంటాయి. తర్వాత ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ దాకా కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 కప్పు మైదా, 1 కప్పు కార్న్‌ఫ్లోర్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. వాటర్ అనేది ఇక్కడ ఎక్కువ వేయకూడదు, కొద్దిగా వేసుకొని బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. తర్వాత మనం ఉడికించుకున్న కాలీఫ్లవర్ పీసెస్ వేసుకొని అంతా బాగా కోట్ చేసుకోవాలి. పీసెస్కి మొత్తం ఇలాగ కోట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఒక్కొక్కటి ఇందులో స్టిక్ అవ్వకుండా సపరేట్గా వేసుకోవాలి. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. లేకపోతే కాలీఫ్లవర్ అనేది ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది. 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్నాక తర్వాత మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూసారా, ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా సపరేట్గా ఉండాలి. ఇలాగ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చాలా క్రిస్పీగా ఇలాగ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక చిన్న కప్పులో 1 టేబుల్ స్పూన్ దాకా కార్న్‌ఫ్లోర్ తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఇంకొక కప్పులో 1 టేబుల్ స్పూన్ దాకా రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, టొమాటో కెచప్ 1 టేబుల్ స్పూన్, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులో సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యాక ఇందులోకి ఆనియన్స్ ఇలాగ కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులో బెల్ పెప్పర్స్ కొద్దిగా వేసుకోవాలి. ఇక్కడ గ్రీన్ అలాగే ఎల్లో బెల్ పెప్పర్ వేసుకున్నాను. ఇది కూడా 2 నిమిషాల పాటు ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి. ఇలాగ ఫ్రై చేసుకున్నాక ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న సాసెస్ అంతా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్‌ఫ్లోర్ కూడా వాటర్ వేసి అలాగే కొద్దిగా వాటర్ వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపి ఒక 2 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఇలాగ ఉడికిపోయాక ఇందులో మనము ఫ్రై చేసుకున్న కాలీఫ్లవర్ పీసెస్ వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో సూపర్ టేస్టీగా ఉండే గోబీ మంచూరియా రెడీ. తర్వాత ఫైనల్గా కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్లో షేర్ చేయండి.